తూర్పుగోదావరి జిల్లా గోకవరం 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయఢంకా మోగడంతో భారీగా కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు బీజేపీ విజయఢంకా మోగడంతో బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి భారీ ఎత్తున బాణసంచా కాల్చిన బీజేపీ శ్రేణులు भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం जय बीजेपी నేను మీ కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే అయితే మీ పాత్రికేయులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి జర్నలిస్టులకి సాంకేతిక నిపుణులకు కెమెరామెన్లకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మధ్యకాలంలో జరిగిన ఒక అద్భుతమైన ఒక న్యూస్ని నేను జగ్గంపేటలో ప్రసారం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్ 1 దీని విశిష్టత ఏంటో ప్రాసెస్ ఏమిటో మీకు అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కమిషన్కి భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎస్ఐఆర్కి ఇన్ఛార్జిగా ఎలక్షన్ కమిషన్కి నా పేరు ప్రకటించి అలాగే జగ్గంపేటలో దానికి సంబంధించిన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తూ కాకినాడలో మా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు అలాగే లక్ష్మీ ప్రసన్న గారు స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న గారు ఈ విషయాన్ని అనౌన్స్ చేసి నాకు బిఎల్ఏ 1గా నియమిస్తూ నాకు ఉత్తర్వులు జారీ చేస్తూ నాకు లెటర్ అందించడం జరిగింది. ఈ లెటర్ అందించక ముందే బిఎల్ఏ 1 అనౌన్స్ చేయక ముందే రెండో రోజు నాటికే 171 బిఎల్ఏ 1 అనౌన్స్ చేస్తే 171 175 అనౌన్స్ చేస్తే స్టేట్ లెవెల్లో మొట్టమొదటి 2 రోజుల్లోనే బిఎల్ఏ 2 248 బూతులు అనమాట మన జగ్గంపేట నియోజకవర్గంలో 248 బూతులకు సంబంధించి బిఎల్ఏ 2ని నియామకం చేస్తూ నేను వాళ్ళకి లిస్టు కూడా పంపించడం జరిగింది. దీని మీద నాకు ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆయన చాలా ఆశ్చర్యపడుతూ ఆయన అభినందనలు తెలియజేయడం కూడా నేను మీడియా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది నేను నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఎన్నో రకాలైన అపోహలతో నా గురించి ఎన్నో రకాల ప్రకటనలు విడుదల చేశారు. నేను చెలించకుండా ఏదైతే నా జాయినింగ్లో నేను ఒక సైనికుడిలా పనిచేస్తానని చెప్పాను దాని మాట మీద నిలబడి కేవలం సేవ మీదే దృష్టి పెట్టి ఆధ్యాత్మిక సేవ మీద భారతీయ జనతా పార్టీ విస్తృతికి నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన శక్తి నైపుణ్యాన్ని ఆయన శక్తి సామర్థ్యాలను విస్తృతపరచడంలోని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రసరితం చేయడంలోని భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. ఆ భారతీయుల్లో మన క్రిస్టియన్ సహోదరులు, ముస్లిం సహోదరులు, హిందువులు కూడా కలిసి ఉంటారని చెప్పిన ఏదైతే ముఖ్యమైన విషయం ఉందో ఆ క్రీమ్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీని దాన్ని నేను ముందుకు తీసుకెళ్లడంలో నేను సఫలీకృతం అవడం వల్ల నాకు నిజంగా మా నాయకులు సోము వీర్రాజు గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ ముఖ్యంగా వారు చాలా వారు బిక్కిన విశ్వేశ్వరరావు ఫోన్ చేసి మా పివిఎన్ మాధవ్ గారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు బిక్కిన విశ్వేశ్వరరావు కాకినాడ మన కాకినాడ జిల్లా అధ్యక్షులైన బిక్కిన విశ్వేశ్వరరావు ఫోన్ చేసి మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది నాదే అనౌన్స్ చేశారు. కంబాల శ్రీనివాసరావు గారిని మనం BLA 1గా నియమించడం జరిగిందని చెప్పి అనౌన్స్ చేస్తే అది నాకు తెలియజేసినప్పుడు ఇన్నాళ్ళు నేను పడ్డ వేదనంతా ఒక త్రుటి కాలంలో పోయింది. నాకు చాలా సంతోషం అనిపించింది. భారతీయ జనతా పార్టీ ఇది అత్యున్నతమైన నాకు ఇచ్చిన మంచి అవకాశం, అలాగే ఒక మంచి అదృష్టం కూడా అనేది. BLA 2ను కూడా నేను నియమించడం జరిగింది. వెంటనే వర్క్షాప్ కూడా దాని మీద కండక్ట్ చేయడంతో ఇంకా అది చాలా విస్తృతమైన ధోరణిలో స్టేట్ అంతా కూడా వెళ్ళిపోయింది అదంతా కూడా. సో ఈ విషయాన్ని మీకు అందరికీ పాత్రికేయులకి అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో తర్వాత ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, అలాగే 4 స్టేట్లో ఎన్నికలకు సంబంధించి ఈ విజయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ ఈరోజు జడ్జిమెంట్ డేగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. భారతదేశాన్ని నాశనం చేయడానికి, దాని వైభవాన్ని నాశనం చేయడానికి ముఖద్వారం అయినటువంటి పశ్చిమ బెంగాల్ను ఆధారంగా చేసుకుని ఒక దుర్మార్గులైన పైశాచిక ప్రభుత్వం ప్రవర్తిస్తున్న రాక్షసి మన భారతదేశంలో ఉండే హిందువులు, అలాగే మన భారతదేశంలో ఉండే ముస్లిమాన్ సహోదరులకి, క్రిస్టియన్ సహోదరులకి మోసం చేయడానికి బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి జనాలందరినీ కూడా వెస్ట్ బెంగాల్ ముఖద్వారంగా లోపలికి తీసుకొచ్చి మన భారతదేశంలో ఉండే క్రిస్టియన్లు, ముస్లిం సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా పలుచన అయిపోయేలా చేయడానికి కారకులైనటువంటి మమతా బెనర్జీ మీద, ఆవిడ చేస్తున్న దురాగతాల మీద చాలా గట్టి కసరత్తు చేసి మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే మన అధ్యక్షులైనటువంటి మన నవీన్ గారు, వీరందరూ కూడా గట్టి కసరత్తు చేసి అక్కడ ఏవైతే ఫేక్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో, ఆధార్ కార్డులు తర్వాత ఏవైతే క్రియేట్ చేస్తారో దాదాపుగా 1,90,00,000 పైనే ఉన్నట్టుగా నిర్ణయించుకుని 90 లక్షలు తీసేయగలిగారు. ఇంకా ఉన్నాయి. ఇది భారతదేశం అంతా ఎలా చేసి పెట్టారంటే ఒక్క వెస్ట్ బెంగాల్లో చేయడం కాకుండా వెస్ట్ బెంగాల్ ద్వారా అనేక రాష్ట్రాలకి ఈ ఎవరైతే రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీయులు కానీ, పాకిస్తాన్ కానీ వివిధ రాష్ట్రాలకు పంపించడం కాక నగరాల్లోని గ్రామాల్లోని కూడా వెళ్ళిపోయేలా వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దీన్ని సమర్థవంతంగా ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మనకి ఏదైతే ఇప్పుడు ఎన్నికలు జరిగిందో ఆ ఎన్నికల్లో తీసిపారేయడం జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్లో 2 కోట్ల ఈ ఫేక్ ఓటర్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళని కూడా తీసేయడం జరిగింది. అలాగే 60 లక్షలు కేరళలో తీసేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఇతర దేశస్తులు వచ్చి మన దేశానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మన మైనారిటీ వర్గాలకి, మనకి దళిత వర్గాలు కానీ, అలాగే పేద వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ఫేక్ ఓటర్లు అందులో అనుభవించడం మొదలుపెట్టారు. ఈ దుశ్చర్యను ఎదుర్కోవడానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ కసరత్తు చేసిందో ఆ కసరత్తు సఫలీకృతమని చెప్పడానికి ఈ రోజు ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ రోజుని మనకి నిదర్శనమైంది. ఒక్కసారి అందరూ కూడా మన చప్పట్లతో భారీ మెజారిటీ తోటి మమతా బెనర్జీ యొక్క దురాగతాల మీద భారతీయ జనతా పార్టీ సాధించిన ఈ ఘన విజయాన్ని దేశమంతా కూడా చాలు. నాకు నిజంగా చెప్తున్నా, నా భుజాల మీద నాకు వేదన ఉండేది. ఎలా ఎదుర్కొంటాం ఈ దుశ్చర్యలని హిందువుల మీద కానీ, అలాగే మైనారిటీ క్రిస్టియన్లు, మైనారిటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫలాలను వేరే దేశస్తులు వచ్చి అనుభవిస్తున్నారనే బాధ ఏదైతే నాకు ఉందో ఆ బాధ ఈ రోజుతో పోయింది నాకు. ఎందుకంటే ఇక మీద భారతీయ జనతా పార్టీ కనీసం మనకు పశ్చిమ బెంగాల్లోనికి ఈ ధారాళంగా వస్తున్న, అంటే రోజు 30,000 మంది 40,000 మంది అలా రోజుకి దాటిపోతూ వస్తున్న జనాల్ని అడ్డుకోవడానికి, గోడ కట్టడానికి కూడా అవకాశం ఇవ్వనట్టు దుర్మార్గాలు మమతా బెనర్జీ గారు. ఆవిడ యొక్క దుర్మార్గం అంతా ఇప్పుడు అన్ని కూడా బయటకు తీస్తారు అవి. సో అటువంటి దుర్మార్గాలను అడ్డుకుని రోజు వెస్ట్ బెంగాల్లో విజయం సాధించడమే కాకుండా పుదుచ్చేరిలో దాదాపు 22-23 వచ్చినాయి అక్కడ. అలాగే అస్సాంలో 100కు పైన 101 ఎంత వచ్చింది. ఇప్పుడు 199 దాకా మనకి అవుట్ ఆఫ్ 294 నుంచి 293లోని దాదాపుగా 199, 200 ఫిగర్ క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నాం మనం. ఇంత భారీ విజయాన్ని పొద్దు నుంచి కూడా మేము అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. దీన్ని అంతా కూడా మేము అందరూ మిఠాయిలు పంచుకోవడం కానీ క్రాకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు ఈ పత్రికా ప్రకటన అనంతరం కూడా మళ్ళీ మేమందరం కూడా ఈ గోకవరం గ్రామంలో మొత్తం ఊరంతా కూడా పంచుకుంటూ మేము ర్యాలీగా వెళ్తూ మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర అందరికీ మిఠాయిలు పంచి క్రాకర్లు కాలుస్తూ
అలాగే కోరుకొండ కూడా ఈ యొక్క సంబరాలను పంచుకుంటూ రాజానగరంలో కూడా మేము రాజానగరం కూడా వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. ఇంత భారీ విజయాన్ని దేశ ప్రజలు దేశ ప్రజలు అస్సాం వెస్ట్ బెంగాల్ సంబంధించిన అస్సాం సంబంధించిన అలాగే పుదుచ్చేరికి సంబంధించిన తమిళనాడు సంబంధించిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ భారీ విజయాన్ని మాకు అందించిన నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేమంతా కూడా అన్ని రాష్ట్రాల వారు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా నిజంగా గొంతు నుంచి చెప్పే ఆనందాలు కొన్ని ఉంటే మనసు నుంచి చెప్పే ఆనందాలు కొన్ని ఉంటాయి. మనసును కూడా దాటిపోయి ఆనందాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియని అద్భుతమైన ఒక పరవశమైన స్థితిలో నిజంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక పరమ కీచకమైన ప్రవృత్తి పోయినందుకు వాళ్ళందరూ నిజంగా ఒక రాక్షసి పంజాలోంచి రాక్షసి కోరల నుంచి బయటపడిన ఆనందం అక్కడ ఉండే హిందువులందరిలో కూడా తాండవిస్తుంది. ఇదంతా కూడా ఇది నిజంగా రాబోయే ఎన్నికలకి భారతదేశం అంతా కాషాయ వర్ణంగా మారిపోవడానికి కావాల్సిన శుభ పరిణామాలు మీరు ఎక్కడైనా చూడండి. భారతీయ జనతా పార్టీ ముందు 2 అంకెలతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ చూస్తే మీరు కావాల్సిన డేటా ఎక్కడికైనా చూసుకోండి. మీరు 2 అంకెలతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 ఏళ్లలోనే అది రెండు అంకెల సంఖ్యగా మారుతుంది. అంటే 97, 77 కింద మారుతుంది. ఆ తర్వాత పూర్తి ఏదైతే ఆ స్టేట్కి సంబంధించిన రాజ్యాధికారం ఏదైతే ఉందో రాజ్యాధికారం చేతపడుతుంది. అలాగే ఇప్పుడు మనకి రానున్న కాలంలో ఈ తమిళనాడు అలాగే కేరళ ఇంకా ఏవైతే 3 రాష్ట్రాలు ఉన్నాయి, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా విజయకేతనం ఎగరవేస్తూ భారతదేశం అంతా కాషాయ వర్ణంగా మారిపోవడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శమై ఈ కాషాయ వర్ణం అలాగే హైందవ ధర్మం అంటే హిందువులది కాదు, ఇది హైందవ ధర్మం అంటే సంస్కారం, అన్ని మతాలని గౌరవించడం, ప్రతి దేవుణ్ణి ఆరాధించడం. ఇది అంటే మతాన్ని దేవుడిగా చేయడం కాదు, హైందవ ధర్మం. ఇది మాది మతం కాదు, హిందూ మతం కాదు, మాది హైందవ ధర్మం. ఈ ధర్మం ప్రపంచ దేశానంతా ఆవరించుకుని అందరినీ అన్నదమ్ముల్లా కలుపుకుంటూ వసుదైక కుటుంబంగా మారే రోజులు ఇది శుభ పరిణామం మొదలైన ఇదంతా కూడా. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ ఆనందాన్ని మా కార్యకర్తలు మేము అందరూ పంచుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పత్రికా యాజమాన్యానికి అలాగే మనకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ వచ్చిన గ్యాప్ని ఏమనుకోవద్దు. మీరు కొద్ది కాలంగా నేను ఎక్కువ కార్యక్రమాలు రాజమండ్రి కాకినాడ కూడా విస్తరించడం జరిగింది. అందువల్ల కొద్ది గ్యాప్ వచ్చింది మనకు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.